ఆటోనా ఎక్కపోవాలి. ఇండియన్ ఎక్స్ప్రెస్ మీటర్ వేస్తావా? మీటర్ దే ఉంది గురు, వేసేద్దాం. మీరు వచ్చి ఎక్కండి. బొంబాయి వచ్చినా బుద్ధి మారలేదే. మారంది మీరా లేక మేమా? హలో, ట్రైన్ స్ట్రైక్, పీక్ అవర్స్. ఆటో వాళ్ళు ఎలాగైనా 150 రూపాయలు అడుగుతారు. ఎందుకు విడివిడిగా వెళ్ళి 150 రూపాయలు ఇచ్చుకోవటం? పైగా మా ఆఫీస్ మీ బ్యాంక్ దాటిన తర్వాతే. రండి కలిసి వెళ్దాం. కరెక్ట్ మీటర్ గురు. ఆవిడ రాదా గురు? 10 వరకల పరంపర ఉంటుందిలే, వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, నాకేమో 16 ఏళ్ళు, మీకేమో 15 ఏళ్ళు. నేనేదో మీకు లవ్ లెటర్ ఇచ్చినట్టు, మీరు దాన్ని చించేసినట్టు ఎందుకు నా మొహం చూసేలా తప్పుకుంటారు? యూసీ, కారణం ఏంటో తెలుసుకోకుండా నేను ఉండలేను. నిన్న ట్రైన్ స్ట్రైక్, రండి ఆటోలో వెళ్దామంటే రానన్నారు. దట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఆటోలో వస్తే మీరు నా పక్కనే కూర్చోవలసి వస్తుందని. కానీ ట్రైన్లో వస్తే ఏమవుతుందండి? ఇది 21st సెంచరీ, మీరేం పల్లెటూరు పిల్ల కాదు. అయినా నేను వెళ్ళే ట్రైన్లో మీరు వస్తే నష్టం ఏమిటి? నేనెందుకు మీరు వెళ్ళే ట్రైన్లోనే రావాలి? ఎవరితోనూ అనవసరమైన పరిచయం మాటలు నాకు ఇష్టం లేదు. నేను అలాంటి వాడినేనండి, మీరు అపార్థం చేసుకున్నారు. నా మీద కలిగిన దురభిప్రాయాన్ని తుడిచిపారేద్దామని రన్నింగ్ ట్రైన్ వచ్చి దిగి మాట్లాడుతున్నాను. నేను ఆ రోజు మీకు ట్రైన్లో సీట్ ఆఫర్ చేసింది, ఇంకో రోజు ఆటోలో మన ఇద్దరం కలిసి వెళ్దామన్నది నేను సదుద్దేశంతోనే అన్నాను. ఇద్దరం ఒకే ఏరియాలో ఉంటున్నాం, ఒకే రూట్లో ఉద్యోగానికి పెడుతున్నాం, ఒకే చోట ట్రైన్ ఎక్కుతున్నాం. మీ బ్యాంకులోనే నా అకౌంట్ ఉంది, పైగా మనం భారతీయులం. అంతేగాని మీతో నేను మాట్లాడడానికి వేరే ఏ దురుద్దేశం లేదు. నేను మీరు అనుకునే దుర్బుద్ధి గలవాణ్ణి కాదు. మీకు దండమండి, ఇక మిమ్మల్ని ఎక్కడ చూసినా నేనే తప్పుకుపోతాను.